ఓటర్ కార్డు పోయిందా? డౌన్లోడ్ చేసుకోలేకున్నారా? అయితే ఇది మీకోసమే. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్. నేను ఈరోజు మీకు మీ ఫోన్లోనే మీరే ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ అయితే ప్లేస్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఇందులోకి వచ్చిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ ఎలా అనేది నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను మీకు. ఇందులో లాగిన్ కోసం మీ మొబైల్ నంబర్ మరియు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేశారంటే మనకి ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది. మీరు ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ నెంబర్కి ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి వాళ్ళ ఓటర్ కార్డ్స్కి అయితే ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉండదు. ఆ లింక్ అయితే చేసుకొని మనం ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్లోకి వెళ్ళి మీరు ఓటర్ కార్డు ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత మీ ఓటర్ కార్డ్ నంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేసి మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఫెచ్ డీటెయిల్స్ కొడితే మీ ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అన్నమాట. చాలామందికి ఓటర్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్స్ అయితే లింక్ ఉండవు. ఆ ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మనం ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోగలం. అది కూడా వితిన్ 5 minutesలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇలా మీ ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అయితే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. తర్వాత అక్కడ ఏవి సెలెక్ట్ చేసుకోకుండా మొబైల్ నంబర్ దగ్గర మాత్రం మీ మొబైల్ నంబర్ని అయితే ఇవ్వండి. మీ ఓన్లీ కరెక్షన్ వచ్చి మొబైల్ నంబర్ మాత్రమే చేయాలి. వేరే ఏవైనా చేశారంటే అది మళ్ళీ బిఎల్ఓకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఏ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీ ఓటర్ కార్డుకి ఆ మొబైల్ నెంబర్ అయితే మీ పర్మనెంట్ నెంబర్ అయితే ఇవ్వండి. అక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అక్కడ మీకు ఏ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఓన్లీ ఫోన్ నెంబర్ కరెక్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. మరియు తర్వాత కూడా ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. అప్పుడైతే వెరిఫై ఓటీపీ అని అడుగుతుంది. అదైతే మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ పేరు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది. అది చేసి సబ్మిట్ చేశారంటే మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకొని అలా అయితే రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. మీరు తర్వాత ఈ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన ఓటీపీ కింద మీ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఇలా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారంటే మీ ఫోన్ నెంబర్ అయితే మీ ఓటర్ కార్డుకు లింక్ అయిపోయింది. ఇప్పుడు ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? మీ ఓటర్ కార్డ్ నంబర్ అయితే డౌన్లోడ్ ఈ పిక్ మీద క్లిక్ చేసి మీ ఓటర్ కార్డ్ నంబర్ ఇస్తే డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అన్నమాట. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా అక్కడ చూపిస్తుంది. ఏ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనే నెంబర్ కూడా ఏదైతే ఇప్పుడు మనం లింక్ ఇచ్చామో ఓటర్ కార్డుకి ఆ ఫోన్ నెంబర్ అయితే 2 minutesలో అయితే లింక్ అయిపోవడం జరుగుతుంది. ఇలా మీ డీటెయిల్స్ అయితే అక్కడ చూపిస్తుంది. ఈ ఓటర్ కార్డుతో ఈ డీటెయిల్స్ ఉన్నాయని. అలాగే ఓటీపీ అయితే మీ ఫోన్కి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడైతే 6 digits అయితే ఎంటర్ చేయండి. ఇలా ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఎప్పుడైనా ఎక్కడైనా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు ఒరిజినల్ ఓటర్ కార్డే, ఎలక్ట్రానిక్ ఓటర్ కార్డ్ అంటారు కదా, అదే ఓటర్ కార్డ్ అనమాట. దీన్ని మన ఎవరికైనా షేర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మన ఫోన్లో అయినా అలానే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా మన ఛానల్ను ఓపెన్ చేసి అయితే మీరు ఇలాంటి వీడియోస్ అయితే చూడవచ్చు. మరియు ఎన్నో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మీరైతే సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.